మద్యం కేసులో విచారణ పేరుతో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయినప్పటికీ అధికారులు ఉద్యోగులను వేధించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం. మద్యం కుంభకోణం ఆరోపణలతో ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ సిపిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని కోరటంతో న్యాయవాదితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. మద్యం స్కామ్తో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కావాలనే మిథున్ రెడ్డిని చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని ఏరులై పారించడానికి మద్యం కుంభకోణాలకు చంద్రబాబు పితామహుడని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మిథున్ రెడ్డి అండగా ఉంటున్నారనే కూటమి సర్కారు కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈరోజు మీరు ఇచ్చిన వైన్ షాపులు ఏం చెప్పారు? వైన్ షాపులు మేము క్లోజ్ చేస్తామని చెప్పారు. ఈరోజు వైన్ షాపులు అని మొత్తం టోటల్గా ఉన్నట్టుగా డబుల్ చేసినారు, రేట్లు హైప్ చేసినారు. మీ క్యాడర్ సంబంధించిన కూడా దాదాపు పెంచేసినారు. బెల్ట్ షాపులు ఊరికి ఒక 10 పెట్టినారు. అంటే ఇది స్కామ్ కాదా? ఇవన్నీ కూడా మీరు ప్రైవేటు పరమైన చేసి ప్రైవేట్లో విపరీతంగా స్కామ్లు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఒకటే డిఫరెన్స్, ప్రభుత్వ ఆధ్వర్యం జరిగినప్పుడు ఎటువంటి స్కామ్ జరిగేదానికి లేదు. ఎందుకంటే దానిపైన ఒక స్పష్టమైన ఒక అధికారులు ఉంటారు, ఒక లైన్ ఉంటుంది, దాని కింద పనిచేస్తారు. సో ఈరోజు ప్రైవేటు పరం చేసినప్పుడు రకరకాల డిస్టిలరీ పైన రకరకాల పెద్ద మనుషుల ద్వారా రకరకాల వ్యక్తుల ద్వారా తెచ్చి మీరు అమ్మిస్తారు, లేదా బ్యాక్ డోర్ నుంచి అమ్మిస్తారు. ఈరోజు చూస్తున్నాం బెల్ట్ షాపులు ఊరికి తన టెంపుల్ పక్కన. మొన్న ఒక ఎమ్మెల్యేగా చెప్పాడు కదా, మొన్నే ఒక ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే ఇప్పుడు క్లియర్ కట్గా వైసీపీ ప్రభుత్వంలోనే అక్కడ టెంపుల్ స్కూల్స్ అన్ని చూసుకొని దరిదాపులు ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టరు. అది మంచిది. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గర స్కూల్ దగ్గర వైన్ షాపులు పెట్టినారు. ఇంకా దీన్ని ఏమనాలి? మన తప్పు కదా అని ఒక తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యే చెప్పాడు, శ్రీనివాస్. ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? కాబట్టి ఈ యొక్క విచారణకు ఈ యొక్క మద్యానికి దీనికి మిథున్ రెడ్డికి సంబంధమే లేదు. జూన్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 2 దాకా అంటే సుమారుగా 7-8 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాలసీ అయితే ప్రవేశపెట్టారో అదే పాలసీ చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి 60 నెలల హయాంలో ఏ పాలసీ ఉందో చంద్రబాబు నాయుడు గారు 8 నెలల హయాంలో కూడా అదే పాలసీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేసినట్టే కదా. దాంతోపాటు మిథున్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలబడతాడు. మిథున్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రతి చర్యల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉంటాడు. అటువంటి మిథున్ రెడ్డి గారిని ఇబ్బందిపూర్వకంగా ఆయన ఇబ్బంది పెడితే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దురహంకారపూరితమైనటువంటి చర్యలకు పూనుకుంది. కానీ మేము స్పష్టంగా ఒకటి అడుగుతున్నాం, అదానీ కుంభకోణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ 1700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అని ఇదే ఎల్లో మీడియా, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈరోజు అదే అదానీ కుంభకోణం లేదు, 1700 కోట్ల రూపాయల లంచం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి అదానీతో ఉన్నటువంటి కుంభకోణం ఏమీ లేదు అని చెప్పి అదే విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. పీపీఏ అగ్రిమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారన్నారు. అదే పీపీఏ అగ్రిమెంట్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. ఇదే మద్యం పాలసీని చంద్రబాబు నాయుడు గారు 8 నెలలు కొనసాగించాడు. కాబట్టి ఈ డిస్టిలరీలు ఎవరేయండి? నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ డిస్టిలరీలన్నీ యనమల రామకృష్ణుడు గారు వియ్యంకుడియి, ఇంకో డిస్టిలరీ అయ్యన్న పాత్రుడియి, మరొక డిస్టిలరీ కూటమి నాయుడుకు అయినటువంటి ఎస్పీవై రెడ్డి. డిస్టిలరీలు తప్పు లేదంటారు, బ్రాండెడ్కి అనుమతులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదంటారు. మద్యం పాలసీ రూపం చేసినటువంటి అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారికి అధికార వర్గంలో ఉన్నారు, ఆయనది తప్పు లేదంటారు. అసలు మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంటేరియను. ఈ మద్యం పాలసీ ప్రక్రియలో కానీ, కొనుగోలు విషయంలో కానీ, వాటిల్లో విషయంలో కానీ మిథున్ రెడ్డి గారి యొక్క పాత్ర లేనప్పుడు కేవలం మిథున్ రెడ్డి గారికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాడనేటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారే కానీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ఒక్క పైసా కూడా నష్టం జరిగిందని ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం నిరూపించలేకపోతుంది. కాబట్టి ఇటువంటి ఆరోపణలన్నీ దూది పింజల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తిత్వం ముందు, మిథున్ రెడ్డి గారి యొక్క ప్రమాణాల ముందు ఎగిరిపోతాయనేది చెప్తున్నాం.